హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో ఆపరేషన్ స్లీపర్ సెల్స్ స్టార్ట్. ఎస్, ఉగ్రవాదుల కోసం అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ నిజంగానే ఉన్నారా? హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ను పోలీసులు పట్టుకుంటారా? సడన్గా పోలీసులు ఎందుకు అలర్ట్ అయ్యారు? హైదరాబాద్లో జనం మధ్యన స్లీపర్ సెల్స్ సంచరిస్తున్నారా? ఎస్, హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. స్లీపర్ సెల్స్ కోసం వేట మొదలు పెట్టారు. ఎస్, పోలీసులు స్లీపర్ సెల్స్ పై నిఘా పెట్టారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఉంటారో వాళ్ళ జాడలు కనుక్కునేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. స్లీపర్ సెల్స్ అంటే ఉగ్రవాదులే, నిస్సందేహంగా ఉగ్రవాదులే. పైనుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడంలో వీరు ఆరితేరిన నిష్ణాతులు. ఎస్, హైకమాండ్ ఆదేశాల మేరకు జనంలో ఉంటూ జనంలో ఒకరిగా సంచరిస్తూ పని చేసుకుంటూ ఏవో కూలి పనులు చేసుకుంటూ ఇంకోదో ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళు మన మధ్యలోనే ఉంటారు. పైనుంచి ఆదేశం వచ్చిందా వీళ్ళు యాక్టివ్ అయిపోతారు. నిద్రాణ వ్యవస్థ నుంచి మేల్కొని యాక్టివ్గా మారి ఆపరేషన్ పూర్తి చేస్తారు. పోలీసులు వీరి పట్ల నిఘా పెట్టారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్లో ఒక ఉగ్రవాద సంబంధం ఉన్న యువకుడు వైజాగ్లోనూ మరొకడు ఇంకొకడు దొరకడం, ఈ సంఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సాక్షాత్తు డీజీపీ కూడా వీరి పట్ల అప్రమత్తంగా ఉన్నామని, ఎక్కడెక్కడైతే స్లీపర్ సెల్స్ ఉంటాయో వాళ్ళ జాడ కనుక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటూ ఆయన ప్రకటన చేశారంటే పరిస్థితి ఎంతో కొంత సీరియస్గానే ఉంది. మరి ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడున్నారు? ఎక్కడో ఉండరు, మన మధ్యలోనే ఉంటారు. మన ఫ్రెండ్స్ గానో మనకు తెలిసిన వ్యక్తులుగానో ఉంటారు. మనతో పాటే పని పాట చేసుకుంటారు. ఒకరు ఏదైనా ఉద్యోగం చేస్తే ఇంకొకరు ఏదో వ్యాపారం చేస్తుంటారు. కానీ వీళ్ళు మన వాళ్ళు ఎంత మాత్రం కాదు. మన దేశంలో పుట్టిన వాళ్ళైనా సరే, మన రాష్ట్రంలో పుట్టిన వాళ్ళైనా సరే, మన హైదరాబాద్లో పుట్టిన వాళ్ళైనా సరే, వీళ్ళు మన వాళ్ళు మాత్రం కాదు. ఎందుకంటే ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఆకర్షితులైన వాళ్ళు వీళ్ళు నిజంగా దేశద్రోహులే. హైకమాండ్ ఆదేశాల మేరకు మనలో ఒకరిగా సంచరిస్తుంటారు. గతంలో కూడా అనేక సార్లు హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు. పెద్ద పెద్ద కేసులు కూడా వీళ్ళు చేశారు. వీళ్ళను పోలీసులు అరెస్టు చేశారు, బొక్కలో తోశారు. మరి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉందనుకుంటున్న టైంలో ఆ యువకుడు బోయిగూడలో దొరకడం, మరో యువకుడు ఆంధ్రాలో దొరకడం అంటే హైదరాబాద్లో ఉగ్రలింకులు ఇంకా ఉన్నాయని చాలా స్పష్టంగా తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు, మరి ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు స్లీపర్ సెల్స్ కోసం వేట ప్రారంభించారు. ఎక్కడెక్కడ వాళ్ళ ఆనవాళ్ళున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. వేట ప్రారంభించారంటే పెద్ద ఎత్తున బలగాలు రంగంలోకి దిగి ఆయా బస్తీలపై దాడి చేసి ఇలాంటివేవీ ఉండవు. నిఘా పెట్టారు. పోలీసు నిఘా వ్యవస్థ అత్యంత బలవంతమైంది, అత్యంత శక్తివంతమైంది. ఈ నిఘా వ్యవస్థ ఇప్పుడు హైదరాబాద్ బస్తీలను జల్లెడపడుతోంది. ఎక్కడ ఎవరితో సంబంధాలున్నాయి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి, ఎవరి ఫోన్లు ఎవరికి వెళుతున్నాయి, ఇవన్నీ గమనిస్తున్నారు. అంటే స్లీపర్ సెల్స్ ప్రతి కదలికను కనిపెట్టేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా వేట కొనసాగిస్తున్నారు. అయితే
నిజంగా హైదరాబాద్లో ఇంకా ఉగ్రజాడలు ఉన్నాయా అంటే ఆ బోయిగూడ ఇష్యూ మాత్రం ఉన్నాయని క్లారిటీ ఇచ్చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకే హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున స్లీపర్ సెల్స్ కోసం వేట ప్రారంభించారు.